హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక ట్రౌజర్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. సో చాలా డీటెయిల్గా ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి డ్రెస్కి ఇప్పుడు ట్రౌజర్ ప్యాంటే వేసుకుంటున్నారు కాబట్టి వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో ఈ ట్రౌజర్ ప్యాంట్ కటింగ్ కోసం అండి 2.5 మీటర్ కాటన్ క్లాత్ కావాలండి, ప్యాంట్ క్లాత్. సో 2 మీటర్లో అయితే అవ్వదండి, 2.5 కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ మనం క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి. అంటే 4 ఫోల్డ్ ఇక్కడ నేను చేయలేదు, డబల్ ఫోల్డ్ చేసుకున్నానండి. డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ కటింగ్ చేసుకుంటాను. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం నేను పైనుంచి కిందికి 2 ఇంచెస్ దగ్గర బెల్ట్ కోసం మార్క్ చేస్తున్నానండి. సో ఇలాగా 2 ఇంచెస్ పైన మనం వదిలేయాలి బెల్ట్ ఫోల్డింగ్ కోసం. సో ఇక్కడ ఎలాస్టిక్ యాడ్ చేస్తాను కాబట్టి 2 ఇంచెస్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం లెంత్ మార్కింగ్ చేసుకోవాలండి. నాకు రెడీ లెంత్ 38 ఇంచెస్ కావాలి. సో 38 దగ్గర ఒక మార్క్ చేసి 2 ఇంచెస్ కింద ఫోల్డింగ్ కోసం మార్క్ చేస్తున్నాను. సో కింద కూడా మనం ఫోల్డ్ చేయాలి కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ మార్క్ చేశాను. సో మీ రెడీ లెంత్ కన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మీరు ఇక్కడ మార్క్ చేసి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. సో ఇలాగ డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనం వెస్ట్ మెజర్మెంట్ కోసం అండి మీ హిప్ మెజర్మెంట్ ఇక్కడ తీసుకోవాలి. మీ హిప్ని 4తో డివైడ్ చేసి దాంట్లో 2 ఇంచెస్ ప్లస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో హిప్ మెజర్మెంట్ ఇక్కడ 42 ఇంచెస్ ఉంది. 42 4th పార్ట్ 10.5 కదా, 10.5లో నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా 12.5 పెట్టుకున్నాను. క్రాచ్ పాయింట్ కోసం కూడా ఇక్కడ నుంచి నేను 12.5 ఇంచెస్ ఇక్కడ తీసుకుంటున్నానండి. అంటే వెస్ట్ కోసం ఎంతైతే తీసుకున్నానో సేమ్ మనం క్రాచ్ పాయింట్ కూడా ఇక్కడ 12.5 దగ్గర మార్క్ చేసి స్ట్రైట్ లైన్ డ్రా చేశాను. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గర ముందుకి మార్క్ చేయాలండి. ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే నేను ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను కదా, అక్కడ మనం టేప్ని ఇలాగ స్ట్రైట్గా పెట్టుకోవాలండి. ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి అక్కడ నుంచి మనం ఈ టేప్ని హాఫ్కి ఫోల్డ్ చేయాలండి. మిడిల్లో ఫోల్డ్ చేస్తే మిడిల్లో ఎంతైతే వస్తుంది అక్కడ ఒక మార్క్ చేయాలి. ఇది ఒకసారి మనం ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి మెజర్ చేయాలి. సో ఇక్కడ ఎంత ఉంటే సేమ్ అలాగే కింద కూడా మనం ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి సేమ్ మార్కింగ్ చేసుకోవాలండి కింద వరకు. సో పూర్తిగా నేను కింద వరకు సేమ్ అంతే పెట్టుకుని మార్క్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ప్యాంటు యాంకిల్ రౌండ్ మెజర్మెంట్స్ తీసుకుంటాం కదండి, ప్యాంట్కి కింద యాంకిల్ దగ్గర. సో ఇక్కడ నేను 7 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో 7ని హాఫ్ చేసి మిడిల్ పాయింట్లో 3.5 ఇంచెస్ అటువైపు అండ్ 3.5 ఇంచెస్ ఇటువైపు, అంటే మిడిల్ పాయింట్ మనం మిడిల్లో పెట్టుకుని ఈ టోటల్గా 7 ఇంచెస్ వచ్చేలాగా మిడిల్లో పెట్టుకోవాలండి. సో చూడండి, మిడిల్ లైన్ ఉంది కదా, మిడిల్ లైన్ దగ్గర నుంచి 3.5 అటు 3.5 ఇటు మార్క్ చేసుకుంటే 7 ఇంచెస్ యాంకల్ మెజర్మెంట్ ఇక్కడ వస్తుందండి. ఇక్కడ మనం ఈ స్కేల్ హెల్ప్తో ఇలాగా ఒక షేప్ ఇవ్వాలండి. మీరు రౌండ్గా స్కేల్ లేకపోతే రౌండ్గా కూడా ఇలాగా షేప్ ఇవ్వచ్చు. అటువైపు కూడా సేమ్ అలాగే మీరు ఈ స్కేల్ హెల్ప్తో షేప్ ఇవ్వాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర మనం కట్ చేసుకోవాలండి. ఏదైతే నేను మార్క్ చేశానో మార్కింగ్ పైన కట్ చేయాలి. ఎక్కడ కూడా ఎక్స్ట్రా మార్జిన్కి మనం ఇవ్వకూడదు. ఫ్రంట్ పార్ట్లో మార్జిన్ అంతా బ్యాక్ పార్ట్లోనే ఉంటుందండి. సో బ్యాక్ పార్ట్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఇలాగా కట్ చేసేసుకోండి. చిన్న వీడియో క్లిప్ కటింగ్ది మిస్ అయింది ఫ్రెండ్స్, సో అందుకే నేను క్లారిటీగా మీకు చెప్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా డబల్ ఫోల్డ్ చేసుకుని క్లాత్ని ఇలాగ పెట్టుకున్నాను. దానిపైన ఇలాగ నేను ఫ్రంట్ పార్ట్ని తీసుకొచ్చి పెట్టుకున్నాను. పైన 3 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా మీరు చూసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి పై వైపు చూడండి, వెస్ట్ దగ్గర 3 ఇంచెస్ ఎక్స్ట్రా మీరు తీసుకోవాలి. సో ఇక్కడ ఒక మార్క్ చేశారో మీకు అర్థం అవుతుందని. సో చూడండి, ఫ్రంట్ పార్ట్ ఇలాగ ఇక్కడ వరకు ఉంది. దానికన్నా పైన 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ నేను ఈ క్లాత్ని డబల్ ఫోల్డ్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో ఇలా డబల్ ఫోల్డ్ ఉందండి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ ఇవ్వాలండి. బ్యాక్ పార్ట్లో అడ్జస్ట్మెంట్ మార్జిన్ అంతా బ్యాక్ పార్ట్లో ఇవ్వాలి. సో ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మీరు పూర్తిగా క్రాచ్ లైన్ దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ మార్క్ చేసుకుంటూ పై వరకు వచ్చేయండి. ఇక్కడ వరకు నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇలాగ పూర్తిగా మార్క్ చేసేసుకున్నానండి. ఇది కూర్చునేటప్పుడు అది ఫ్రీగా ఉండడానికి ఈ ఎక్స్ట్రా మార్జిన్ మీరు ఇక్కడ తీసుకోవాలండి. ఇప్పుడు 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఏదైతే నేను తీసుకున్నాను కదా, అక్కడి నుంచి బెల్ట్ వరకు ఇలాగా క్రాస్గా మీరు కలిపియండి ఫ్రెండ్స్.
సో ఇలా క్రాస్ మార్కింగ్ చేసుకోండి. ఏ ప్యాంట్ అయినా ఏ మెజర్మెంట్స్ ఉన్నా సరే ప్రాసెస్ ఇదే ఉంటుందండి ట్రౌజర్ ప్యాంట్కి. సో మిగతాయి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇటువైపు నేను ఎగ్జాక్ట్ లైన్ దగ్గరే మార్క్ చేసుకున్నాను, అటువైపు మాత్రం మీరు మార్జిన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి కూడా 2 ఇంచెస్ ఇలాగ ఎక్స్ట్రా మార్జిన్ ఇస్తున్నాను. కిందకు వచ్చేటప్పటికి 1.5 ఇంచెస్ ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ ఇవ్వండి. ఇచ్చి ఇలాగ రౌండ్గా బ్యాక్ పార్ట్లో కలిపియండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకోవాలి. ఏదైతే మనం మార్క్ చేసామో మార్కింగ్ పైన కట్ చేసుకోవాలి. కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలాగ ఫ్రంట్ పార్ట్ని తీసుకొచ్చి ఇలాగ ఇటువైపుకి పెట్టుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ క్రాచ్ పాయింట్ అండ్ ఫ్రంట్ పార్ట్ క్రాచ్ పాయింట్ లైన్ చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్లో ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చుకొని మనం డబల్ స్టిచ్ వేసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ ప్రాసెస్, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఈ రౌండ్ షేప్ని ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ రౌండ్ షేప్ని స్టిచ్ చేసేసానండి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్, ఇక్కడ బ్యాక్ పార్ట్ తర్వాత ఇది చూడండి ఫ్రంట్ పార్ట్లో నేను ఇక్కడ జేబ్ అటాచ్ చేసుకున్నానండి. సో డీటెయిల్గా మీకు నెక్స్ట్ వీడియోలో జేబ్ ఎలాగ అటాచ్ చేయాలి మీకు ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఆ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా జేబ్ని ఎలాగా నీట్గా అటాచ్ చేసుకోవాలి అది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోలో నేను ఓన్లీ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ చెప్తున్నాను. సో మొత్తం అంతా ఒకే వీడియోలో చెప్తే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుందని సో జేబ్ వీడియో కోసం ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సో దీన్ని ఆపోజిట్లో పెట్టుకొని మీరు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఆపోజిట్లో పెట్టుకుని ఈ సైడ్ అంతా కింద వరకు స్టిచ్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చి స్టిచ్ చేసి డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. ఇటువైపు కూడా సేమ్ ప్రాసెస్, ఇటువైపు కూడా ఫస్ట్ సైడ్ జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు సైడ్ జాయింట్ చేసి చూపిస్తాను నేను. సైడ్ జాయింట్ చేసిన తర్వాత కింద మనం ఎంతైతే ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నామో అంతా మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ మెజర్ చేసి 2 ఇంచెస్ దగ్గర నేను కింద ఫోల్డ్ చేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత మిడిల్లో కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఇలాగ 2 వైపులు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను. ప్రతి స్టెప్ని నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయినా మీకు డౌట్ అనిపిస్తే మీరు చెప్పండి. సో ఇప్పుడు మిడిల్లో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చి మనం స్టిచ్ చేసేసుకోవాలండి. ఇక్కడ కూడా మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సో అటువైపు రౌండ్ వరకు మనం స్టిచ్ చేసుకుని ఇక్కడ రెడీ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్ట్ ఇక్కడ అటాచ్ చేసేసుకోవాలండి. బెల్ట్ అటాచ్ చేయడానికి ఫస్ట్ కొద్దిగా ఈజీగా ఉండడానికి మీరు ఫస్ట్ 1/2 ఇంచ్ లాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోండి. సో పూర్తిగా రౌండ్గా ఒక 1/2 ఇంచ్ స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఇంకొకసారి మనం ఎంతవరకు అయితే బెల్ట్ కోసం మార్క్ చేసామో అక్కడ వరకు ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. సో పూర్తిగా వెస్ట్ రౌండ్కి ఇలాగా ఫోల్డ్ చేసి 2 ఇంచెస్ వరకు ఇలాగా స్టిచ్ చేసేస్తాను. చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎలాస్టిక్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఎలాస్టిక్ కోసం ఇక్కడ కొద్దిగా చూడండి, ఇక్కడ వదిలేసాను నేను, కొద్దిగా స్టిచ్ చేయకుండా గ్యాప్ వదిలేనండి. ఇక్కడ నుంచి మనం ఎలాస్టిక్ పెట్టుకోవాలి. ఎలాస్టిక్ మెజర్మెంట్స్ కోసం మీ వెస్ట్ మెజర్మెంట్ ఎక్కడైతే మీకు బెల్ట్ ఫిక్స్ అవుతుందో వెస్ట్ దగ్గర అక్కడ మెజర్మెంట్ తీసుకోవాలండి. ఇక్కడ 35 వచ్చింది వెస్ట్ మెజర్మెంటు. సో 35 కన్నా 4 ఇంచెస్ మనం మైనస్ చేసి తీసుకోవాలండి. సో ఇంకొకసారి మీకు మెజర్ చేసి చూపిస్తున్నాను. ఇలా మనం ఎలాస్టిక్ తీసుకుని 35 దగ్గర 35 మీకు వెస్ట్ మెజర్మెంట్ ఎంత ఉంటే దాంట్లో
ఒక 4 ఇంచెస్ వరకు మైనస్ చేసి ఇక్కడికి ఎలాస్టిక్ కటింగ్ చేసుకోవాలండి. చేసుకుంటే దీన్ని ఒక సేఫ్టీ పిన్ హెల్ప్తో మీరు ఏదైతే గ్యాప్ వదిలేరు కదా ఆ గ్యాప్ దగ్గర నుంచి లోపల వైపుకి అడ్జస్ట్ చేయాలండి, పూర్తిగా వెస్ట్ రౌండ్కి. ఇక్కడ ఎలాస్టిక్ బయటకు వచ్చేకండి ఈ 2 పీసెస్ని మీరు ఇక్కడ జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ జాయింట్ కొద్దిగా స్ట్రాంగ్గా చేయాలండి, కొద్దిగా రఫ్ చేయాలి స్ట్రాంగ్ చేసి. సో ఇలాగ ఎలాస్టిక్ని మనం జాయింట్ చేసిన తర్వాత దీన్ని లోపల వైపుకి పెట్టేసుకోవాలి. ఇలా కొద్దిగా స్ట్రెచ్ చేస్తే ఎలాస్టిక్ లోపలికి వెళ్ళిపోతుందండి. ఏదైతే గ్యాప్ ఇక్కడ వదిలేనో ఆ గ్యాప్ దగ్గర మనం మళ్ళీ స్టిచ్ చేసేసుకోవాలి. చేసుకుని ఇక్కడ ఈ గ్యాప్ని క్లోజ్ చేసేస్తున్నానండి. చేసిన తర్వాత ఒకసారి మనం బెల్ట్ని స్ట్రెచ్ చేయాలండి. ప్రాపర్గా స్ట్రెచ్ చేసిన తర్వాత మిడిల్లో పూర్తిగా ప్లీట్స్ అడ్జస్ట్ అయిన తర్వాత మిడిల్లో ఒక కుట్టు బెల్ట్ని ఇలా లాగి పెట్టుకుని మనం మిడిల్లో ఒక కుట్టు వేసుకోవాలి. పూర్తిగా రౌండ్గా కుట్టు వేసుకోవాలండి. సో ఇలాగా ఎలాస్టిక్ వేసేసుకుంటే ఇక్కడ ప్యాంట్ రెడీ అయిపోయిందండి. అన్ని డ్రెస్సెస్కి ఇప్పుడు ట్రౌజర్ ప్యాంట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో ఒక రెడీమేడ్ లుక్ మీకు రావాలి అంటే మీరు ఈ మెథడ్లో ట్రౌజర్ ప్యాంటు స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా మీకు ఫిట్టింగ్ కూడా వస్తుంది. సో మీకైతే వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.